హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లుదియాస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు నేను వచ్చేసి ఎంతో ఫేమస్ అయిన కునాఫాని ప్రిపేర్ చేస్తున్నా. బహుశా చాలామంది హోటల్లోనే ట్రై చేసి ఉంటారు ఎన్నో వందలు ఖర్చు పెట్టి. కానీ నేను ఈ వీడియోలో ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హోమ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. క్రిస్పీ క్రష్తో, క్రీమీ చీజీ లేయర్తో, స్వీట్ షుగర్ సిరప్తో ఉన్న ఈ కునాఫా టేస్ట్ ఖచ్చితంగా అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లోకి 200 గ్రామ్స్ సన్నటి సేమియాని తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా మొత్తం అంతా చిదుముకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ బటర్ని వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికైతే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1/2 కప్ ఇంకా 1/2 కప్ మిల్క్ని వేసాను. నార్మల్ మిల్క్నే వేసానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని వేసాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకొని చిక్కపడినంత వరకు ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లబడినంత వరకు కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు కట్టేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? చల్లారిన తర్వాత 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసాను ఫ్లేవర్ కోసం. దీన్ని కూడా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు థర్డ్ స్టెప్, ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/2 కప్ షుగరు, 1/2 కప్ వాటర్ని వేసి బాగా మరిగిన తర్వాత 2 ఇలాచీని అయితే లైట్గా దంచుకొని అయితే వేసానండి ఫ్లేవర్ కోసం. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఒకసారి స్పూన్తో చేతికి ఇలా ఈ విధంగా టచ్ చేస్తే అంటుకునేటట్టుగా ఉంటే సరిపోతుందండి. గులాబ్ జామున్ పాకంలాగా తీసుకుంటే సరిపోతుంది. దాంట్లో 3 లేదా 4 డ్రాప్స్ లెమన్ని పిండుకొని పక్కన పెట్టేయండి. నిమ్మరసం వేస్తే పాకం అనేది క్రిస్టలైజ్డ్గా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అండి. అడుగున ఈ విధంగా ఫ్లాట్గా ఉండే గిన్నెని తీసుకోండి. నేనైతే కేక్ టిన్ని తీసుకున్నాను. దాంట్లో ఈ విధంగా బటర్ని వేసి మొత్తం అంతా అప్లై చేసుకొని దాంట్లో ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న బటర్ కునాఫాని దీంట్లో వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేత్తో మొత్తం అంతా అదుముకొని దానిపైన స్టఫింగ్ని వేసి మొత్తం ఈవెన్ స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన చీజ్ని వేసుకోవాలి. నా దగ్గర చీజ్ స్లైసే ఉందండి, అందుకే ఈ విధంగా స్లైసెస్ వేసేసుకున్నాను. ఈ విధంగా చిదుముకొని వేసిన తర్వాత ఫైనల్గా మిగిలిన కునాఫాని కూడా వేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్లో దీన్ని ఒక 25 to 30 మినిట్స్ అయినా ఉంచాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకో ప్యాన్లోకి బటర్ అప్లై చేసుకొని మిగతా సైడ్ కూడా స్టవ్ మీద పెట్టాను. ఒక 10 మినిట్స్ పాటు దీన్ని స్టవ్ మీద ఉంచి కలర్ చేంజ్ అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత డీమోల్డ్ అయితే చేశానండి. చేసి దానిపైన
కట్ చేసుకున్న పిస్తా ముక్కలను అయితే వేసానండి. షుగర్ సిరప్తో సోకింగ్ అయితే చేసేసాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కునాఫా రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ అయితే చెప్పండి, ఓకేనా? టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.